బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో దర్శనమివ్వబోతున్నారు. కాంబినేషన్లో వీరిద్దరి కాంబినేషన్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ రాబోతోంది. సుబ్బరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్లో మనం ఈ వార్తని చూస్తున్నాము. మెగాస్టార్, పవర్ స్టార్ ఈ ఇద్దరి కాంబినేషన్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో సుబ్బరామిరెడ్డి, అశ్విని దత్తులు నిర్మాతగా సినిమా తీయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్, పవర్ స్టార్ ఈ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. తొలిసారి ఈ ఇద్దరు కలిసి హీరోలుగా ఒక మెగా కాంబినేషన్ మూవీ తీయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తోటి తిరిగి రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అలాగే పవర్ స్టార్ అటు రాజకీయాల్లో బిజీ ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ సినిమాకి ఆలోచన చెయ్యని నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక మెగా మూవీ బయటకు రాబోతోంది. అతిపెద్ద కాంబినేషన్గా మనం దీన్ని చెప్పచ్చు. ఒకవైపు మెగాస్టార్, ఒకప్పటి మెగాస్టార్ అప్పటి బాక్సాఫీస్ హీరో, అలాగే ఇప్పటి బాక్సాఫీస్ హీరో ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. సో ఎలాంటి అంచనాలతో ఈ సినిమా రాబోతుందో మనం చూడాలి. దీనికి డైరెక్టర్ త్రివిక్రమ్, డైరెక్టర్గా అశ్విని దత్, సుబ్బరామిరెడ్డి కలిసి దీన్ని బట్టి అర్థమవుతోంది ఇద్దరు పెద్ద నిర్మాతలు దీన్ని నిర్మించబోతున్నారు అంటేనే ఏ స్థాయిలో ఈ సినిమా ఉంటుందో, ఎంత బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతుందో మనకు అర్థమవుతోంది. ఇంతవరకు ఇద్దరు కలిసి ఏ సినిమాలోనూ వెండి తెర మీద కనిపించలేదు. అటు రామ్ చరణ్ తేజ, చిరంజీవిని 1-2 సందర్భాల్లో కలిసి సినిమా వెండి తెర మీద చూసిన విషయం తెలిసిందే. కానీ పవర్ స్టార్ అలాగే మెగాస్టార్ ఈ ఇద్దరు కలిసి ఇంతవరకు వెండి తెర మీద స్క్రీన్ పంచుకోలేదు. మొదటిసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయబోతున్నారు. అలాగే సుబ్బరామిరెడ్డి, అశ్విని దత్ గతంలో అనేక సినిమాలు మెగాస్టార్ చిరంజీవి తోటి ఆయన నిర్మించారు. సో ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు, ఇద్దరు పెద్ద నిర్మాతలతోటి ఒక పెద్ద మూవీ వెండి తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ జస్ట్ ఇప్పుడే వచ్చాయి. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? తెలుగు చిత్ర పరిశ్రమలో మరో నూతన అధ్యాయానికి తెరతీశారు కళాబంధు టి సుబ్బరామిరెడ్డి అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా రూపొందితే బాగుంటుంది అని మెగా అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణం ఆసన్నమైందని ఈ రోజు సుబ్బరామిరెడ్డి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాని తనతో పాటు మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా సహ నిర్మాతగా ఉండి ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా ఆయన తెలియజేయడంతో ఒక అద్వితీయమైన కలయికలో ఈ సినిమా రూపొందుతోందని చెప్పుకోవచ్చు. అటు అశ్విని దత్, టి సుబ్బరామిరెడ్డి ఒక బడా నిర్మాతలుగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ డైరెక్ట్ చేయబోయేది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి అద్భుతమైన కలయిక ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ కలయికలో ఒక సినిమా రాబోతోంది అని అఫీషియల్ గా ఈ రోజు అనౌన్స్మెంట్ రావడంతో తెలుగు ప్రేక్షకులందరూ కూడా కొంత ఆశ్చర్యానికి అలాగే ఆనందానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుంది, ఎవరెవరు ఈ సినిమాలో నటించబోతున్నారు, మరిన్ని వివరాలన్నీ కూడా త్వరలో తెలియజేస్తానని సుబ్బరామిరెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే రవిచంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్ని దర్శకత్వం వహించబోతున్నారు అని చెప్పారు. సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేవలం హీరోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే సుబ్బరామిరెడ్డి రిలీజ్ చేశారు. ఇంకా క్రూ ఎవరు, కథ ఏంటి, వీటికి సంబంధించి చెప్తా ఉన్నారు. కానీ డైరెక్టర్ ఎవరనేది ముందే చెప్పారు. దీన్ని బట్టి కథ త్రివిక్రమ్ శ్రీనివాస్దే అయి ఉంటుందని చెప్పి అనుకోవాలా, లేకపోతే ఏ ఉద్దేశంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ని ముందుగానే దర్శకత్వం వహించబోతున్నారు ఈ అతిపెద్ద మూవీకి అని చెప్పి సుబ్బరామిరెడ్డి అనౌన్స్ చేశారని చెప్పి అనుకోవచ్చు? సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది సినిమాలన్నిటి కూడా కథ ఆయనే రచించుకోవటం జరుగుతుంది. ఈ సినిమాకు కూడా బహుశా కథ త్రివిక్రమ్ అయి ఉంటారు. ఒక
పాయింట్, ఒక సబ్జెక్ట్ అనుకున్న తర్వాతే ఖచ్చితంగా అది హీరోలకి చెప్పిన తర్వాతే ఒక ప్రకటన అనేది రావటం ఆనవాయితీగా ఉంటుంది చిత్ర పరిశ్రమలో. ఎందుకంటే ఇలాంటి పెద్ద నిర్మాతలు, పెద్ద హీరో అందరూ కలిసి ఒక సినిమా రూపొందుతున్నట్లుగా ఒక ప్రకటన వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్చలు జరుగుంటాయి. అందరి ఆమోద యోగ్యంతోనే ఒక ప్రకటన వెలువడిందని అయితే మనం తప్పనిసరిగా అనుకోవచ్చు. కథ మాత్రం త్రివిక్రమే తయారు చేసి ఉండొచ్చు, లేదా ఇంకా ఒక పాయింట్ అనుకొని దాన్ని డెవలప్మెంట్ స్టేజ్ లో అయినా ఉండొచ్చు అని మనం ఆలోచించుకోవచ్చు. రైట్. రవిచంద్ర, ఎంత బడ్జెట్లో ఈ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది? సుబ్బరామిరెడ్డి నిజానికి అతిపెద్ద నిర్మాతల్లో ఒకరు. సో ఆయన సింగిల్ హ్యాండ్గా ఒక మూవీని నిర్మించగల సత్తా ఆయనకుంది. కానీ అశ్వినీ దత్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవడాన్ని బట్టి అశ్వినీ దత్ని ఒకవేళ చిరంజీవి రిఫర్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారా? గతంలో అశ్వినీ దత్ చిరంజీవితో అనేక సినిమాలు నిర్మించారు. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇద్దరు మెగా హీరోలు, ఇద్దరు మెగా ప్రొడ్యూసర్లతోటి సినిమా రాబోతోంది. సో ఏ యాంగిల్లో ఈ డిస్కషన్స్ అయి ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు? సుబ్బరామిరెడ్డి దీనికి సంబంధించి ఏమైనా క్లూ ఇచ్చారా? మెగా కాంపౌండ్ తోటి నిర్మాత అశ్విని దత్కి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన మెగా హీరోలతోటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు కూడా రూపొందించారు. అలాంటి అశ్విని దత్కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనేది, తన 150వ సినిమానే తీయాలని ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ అది 150వ సినిమా సొంత బ్యానర్ లోనే చిరంజీవి చేయటం, తన తనయుడు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా చేయటం జరిగింది. కాబట్టి మరో సినిమాకి అశ్విని దత్కి బహుశా మాటిచ్చి ఉండొచ్చు. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ కూడా సుబ్బరామిరెడ్డి లాంటి ఒక అగ్ర నిర్మాత తోడైతే ఆ ప్రాజెక్ట్ కి ఇంకా అదనపు అట్రాక్షన్ వస్తుందనే ఉద్దేశంతో అటు సుబ్బరామిరెడ్డి అలాగే అశ్విని దత్ ఇద్దరు నిర్మాతల కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందడానికి జరిగింది. బడ్జెట్ అనేది ప్రస్తుతానికి అంచనాకి రాలేని విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ రోజు రోజుకు కూడా అటు ప్రొడక్షన్ కాస్ట్ లోను, బడ్జెట్ లోను, అలాగే కలెక్షన్స్ లోను కూడా అంచనాలకి అందని విధంగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. బాహుబలి లాంటి చిత్రాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆ సినిమా రూపొందింది. అలాగే కలెక్షన్స్ కూడా అలాగే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా సంపాదించింది. రీసెంట్ గా మెగాస్టార్ నటించిన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 కూడా అలాగే కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు నెలకొల్పింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి అనేది ప్రస్తుతానికి కథ ఫైనల్ అయ్యి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫైనల్ అయితే గానీ ఒక అంచనాకి రాని పరిస్థితి. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ రవిచంద్ర. ఇద్దరు మెగా హీరోలు, ఇద్దరు మెగా ప్రొడ్యూసర్లు, అలాగే ఒక గ్రేట్ డైరెక్టర్. సో ఎంత మార్కెట్ వాల్యూ ఉండొచ్చు సినిమాకి అని చెప్పి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది ఒక ఊహాజనితానికి అందని ప్రశ్నగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ సినిమా బడ్జెట్ అలాగే సినిమా వసూళ్ల విషయంలో కూడా ఎవరి అంచనాలకి అందకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందనే చెప్పాలి. ఇప్పుడు ఏ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేయొచ్చు అనేది, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ పరిధి పెరిగింది. ప్రస్తుతం విదేశాలలో తెలుగు చిత్రాలకి మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు అలాగే పరభాషల్లో కూడా ఈ తెలుగు చిత్రాలన్నింటినీ కూడా డబ్బింగ్ చేస్తున్నారు, రీమేక్ చేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ కూడా ఎంతో ఎక్కువ రేటుకి అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎంత కలెక్ట్ చేయవచ్చు అనేది మాత్రం ఒక అంచనా వేయలేకని ప్రశ్నగానే మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఇద్దరు మెగా హీరోలతోటి, ఇద్దరు మెగా ప్రొడ్యూసర్లు ఒక క్రేజీ కాంబినేషన్ తోటి మూవీని తెరకెక్కించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి తొలిసారి వెండి తెరను పంచుకోబోతున్నారు. సో ఇద్దరు హీరోల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది వేచి చూడాలి. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించబోతుందని చెప్పుకోవచ్చు. అటు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్ విషయంలోనూ, లోకల్ మార్కెట్ విషయంలోనూ, డబ్బింగ్ మార్కెట్ విషయంలోనూ, కథ విషయంలోనూ మరిన్ని ఎక్కువ అంచనాలు ఉండే అవకాశం ఉంది. 250 కోట్ల, 300 కోట్ల, అంతకు పైబడ ఎంత అనేది మనం వేచి చూడాలి. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇంత మాత్రమే సుబ్బరామిరెడ్డి నిర్మాత వెలుబుచ్చారు. సో కథ ఏమిటి, దర్శకుడిని ఏ నేపథ్యంలో తీసుకున్నారు, హీరోయిన్లుగా ఎవరు ఉండబోతున్నారు, కాస్ట్ క్రూ ఏంటి అనే విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు. సో సుబ్బరామిరెడ్డి ఫర్దర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి మనకి ఈ విషయాలన్నిటి మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.